కదా ఈ కొండలో వచ్చే వర్షపు నీరు అంతా ఏంటంటే గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోతుంది. ఈ గ్రౌండ్ అనేది రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ అవ్వడానికి మాకు వాటర్ అనేది ఎప్పుడు కూడా ఎండాకాలం ఇప్పుడు ఇంతకుముందు 3 పంటలు పండేయండి, ఇప్పుడు ఒక కారు మాత్రమే పండుతుంది. ఇప్పుడు ఈ మైనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేము అడకలేంట ఆ తాగడానికి నీళ్ళు ఉండవు. మా ఊరు మొత్తానికి చూడండి ఎక్కడో ఒక బోరు మాత్రమే ఉంది. ఆ బోర్లో నీళ్ళు మాత్రం ఆన్ చేస్తే అందరం ఒకటేసారి పట్టుకుంటాం మోటార్లో. చూసుకోండి ఇప్పుడు కావాలంటే కరెంటు పోయిందంటే అసలు నీళ్ళు ఉండవు, తాగడానికి ఉండవు, స్నానం చేయడానికి ఉండవు. ఆ ఉన్న మైనింగ్ చేశారనుకోండి ఆ వాటర్ కూడా ఉన్నది. ఇక క్యాన్ వాటర్ తెచ్చుకోవాలి. ఇప్పటికే ముసలి వాళ్ళకి అందరికీ ఏమవుతుందంటే మోకాళ్ళలో ఈ ఏమంటారు పెయిన్స్ వస్తున్నాయి, బాగా నడవలేక చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. ఇక్కడ అందరికీ తెలుసుండకపోవచ్చు సార్, ఇక్కడ వాళ్ళకు చెప్పడం రాకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్ ఇక్కడ. ఇంకా ఈ మైనింగ్ చేయడం వల్ల ఏమిటంటే గాలిలో దుమ్ము ధూళి కన్నా 8-9 సెంటీమీటర్స్ సమయంలో క్యాల్కులేషన్ చెప్పారు. అది అలా ఉండదండి. చెట్ల మీద పడి ఈ యొక్క పౌడర్ అనేది చెట్ల మీద పడి చెట్ల మీద జరిగేటువంటి ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోజక్రియ జరగకపోవడం వల్ల పంటలు అనేవి ఎదగవు, పంట అనేది రాదు, నీళ్లు ఉండవు, పంట ఉండదు. ఆ తర్వాత ఈ కొండ పూర్తిగా తీయడం వల్ల ఏమవుతుందంటే రేపు వచ్చేటువంటి ఫ్లడ్స్ ఉంటాయి, తుఫాన్లు కానీ లేకపోతే ఇంకేమైనా గాలివాటం కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అసమతుల్యత అంటారు దాన్ని. ఏమంటారంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది మొత్తం. వెదర్లో ఉండేటువంటి పొల్యూషన్ కానీ పెరిగిపోయి తర్వాత శ్వాసకు సంబంధించినటువంటి రోగాలు వస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే కంటికి సంబంధించిన రోగాలు వస్తాయి దుమ్ము తూలి వల్ల. అది చిన్న విషయమే, ఏజ్ బార్ అవ్వడం వల్ల ఏమో అనుకుంటాం. రేపు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉండి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధని. మాకు ఇప్పుడు ఆ బాధ తెలుస్తుంది. ఎన్నిసార్లు ఊళ్ళోకి వస్తారండి, ఎన్నిసార్లు మేము ప్రశ్నిస్తాం వాళ్ళని. చాలాసార్లు చెప్పాం వద్దండి వెళ్ళండి, మా కొండను మాకు విడిచి వెళ్ళండి, మీరు వేరే కాడ తవ్వకాలు తవ్వుకోండి, జనం లేని ప్లేస్లో మీరు తవ్వకాలు తవ్వుకోండి, ఎవరొద్దన్నారు మమ్మల్ని, గవర్నమెంట్ నుండి ఆమోద ముద్ర తెచ్చుకోండి, ప్రతిదీ చేసుకోవచ్చు. జనాలు ఉన్న కానీ ఇక్కడే పట్టుకోవాలని ఏముందండి. ఇక్కడ ఇంతమంది జనాలు చచ్చిపోతున్నారు. మీరు కల్పించేటువంటి 32 ఉద్యోగాలు అవి ఏమాత్రం సరిపోవండి. మీరు 1000 మంది ఉన్న ముసుక అందరికి ఉద్యోగాలు ఇచ్చినా ఎవరు సరిపోదు. ఎందుకంటే ఇది మా పిత్రార్జితం, మా యొక్క తల్లిదండ్రులు వాళ్ళ ముత్తాతల నుండి వచ్చేటువంటి కష్టార్జితం. ఇదంతా ఇది ఎవరు వదులుకోరు. 1 రోజు 2 రోజులు చూసుకొని పోయేది కాదు. ఇది ఆస్తి, జడిదేవి యొక్క గ్రామ ఆస్తి, ఎవరు కూడా వదులుకోరు. ఇంకోటి పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. బయట మేము ఉండలేకపోతున్నాం. హైదరాబాదు వేరే బెంగళూరులో కానీ ఎక్కడైనా 10 రోజులు ఇక్కడ ఉన్నామని వచ్చినా సరే ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేస్తే ఇంకెక్కడికి వెళ్ళి ఉండాలండి. గ్రామాలు పట్టుకోమాలంటారండి. దీన్ని కూడా నాశనం చేస్తే ఇంకెక్కడ జనాలు పోతారండి, నాకు అర్థం కాదు. ఆలోచించండి సార్. పెద్ద మీరు పొజిషన్లో ఉన్నారు, కొద్దిగా మంచి చెడ్డ చూసుకొని ఉండండి సార్. ఎందుకంటే పేరెంట్స్ ఉండేది అందరు ఇక్కడే. ఎక్కడో మేము కూలీ నాలి చేసుకొని అక్కడ బ్రతకడానికి వెళ్ళేసి అక్కడ ఉన్న డబ్బుల్ని వీళ్ళకి పంపించేసి ఇప్పుడు మైనింగ్ చేస్తాం, చిన్న మైనింగ్ చేస్తూ ఉంటారు. అది బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఇక్కడ ఉండే పూరి కొడతారు కానీ బిల్డింగ్లు కానీ అన్నీ కూలిపోతాయండి, క్రాక్స్ వస్తాయి. అది ఎవరండి బాధ్యత? ఆ బాధ్యత తీసుకోమని చెప్పట్లే. వేరే కాడ షిఫ్ట్ చేయండి, మీరు ఎక్కడ వేరే కాడ తీసుకోండి, ఇబ్బంది లేదు. ప్రతిదీ కూడా నాశనం అవుతుందండి. మీరు దానివల్ల ఏంటంటే మీరు సంపాదిస్తున్నారేమో కానీ దానివల్ల పాపం మూట కట్టుకుంటున్నారు. ఎంతమంది 1500 మంది ఉన్నారు ఊర్లో. వాళ్ళ యొక్క పాపాన్ని మీరు మూట కట్టుకొని ఆ పాపాన్ని మీ పిల్లలకు తగిలేలా చేస్తున్నారు. దయించేసి నేను ఏమైనా తప్పు ఉంటే నాకు క్షమించండి. ఎందుకంటే నా యొక్క ఆవేదనను నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్. సరే.